హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి మన బీరపాదులు, మా బీరపాదులన్నీ కూడా కాపుకి వచ్చేసినాయండి. అయితే ఇదిగో చూసారా ఎంత బాగా, ఇదేమో ఇగో పిందులు, ఇగో ముదిరిపోతున్నాయండి కాయలు. ఇదిగో ఇదైతే విత్తనానికి వదిలేసాను నేను, ఫస్ట్ కాయ అది. ఇలా కాస్తున్నాయి, పిందులు అయితే బాగానే వస్తున్నాయండి. అందుకే ఇది హార్వెస్ట్ చేసుకుందామని ఇదిగో ఇది హార్వెస్ట్ చేస్తానండి. ఇదిగో ఇంకా ఉన్నాయి, ఇది వదిలేసాను. ఇంకా వేరే పాదులు కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం ఒకటి. అన్నీ కూడా ఇప్పుడే మొత్తం అన్ని పూతలతో ఉన్నాయి, పిందులతోటి పూతలకు వస్తున్నాయండి. వేరే పాది కూడా చూద్దాం. ఇదిగోనండి ఇక్కడ కూడా ఇంకొక పాదు ఉంది, ఇక్కడ కూడా ఉంది, కాయ ఉందండి. ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోనండి ఈ చిన్న దాంట్లో పెట్టాం కదా, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇదిగోని కాయలు కోసుకుందాం. ఈ ఎండకు చూసారా పాదు వడిలిపోతున్నదండి. ఇదిగోనండి ఇక్కడ కూడా ప్రీవియస్ వీడియోలో మనం కోసుకున్నాం కదండి, కాయలు ఉన్నాయి. ఇంకో పాదులు చూసారా ఎంతలా నీళ్ళు పోసినా ఒక్కొక్కసారి వాడిపోతున్నాయండి ఇంచేతోని. ఇది ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇదే పాదు ఇలా వచ్చింది. ఇది ఈ పాదుని మనం వీడియోలో కోసుకున్నాం కదండి, ప్రీవియస్ వీడియోలోని. ఇది కూడా అదే, హార్వెస్ట్ చేసేద్దామండి. ఇదిగోనండి చూసారా ఎంత బాగా వచ్చినాయో. అంతేనండి, అలా వస్తూనే ఉంటాయి. మనం పాదు జాగ్రత్తగా పెంచుకుంటేనండి, ఎంత చిన్న పాదు అయినా సరే అలాగా మనకి కాసేస్తూనే ఉంటాయండి చక్కగా. చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా వేరే దిక్కుని కూడా ఉంది పాదు, చూద్దామండి. ఈ పాదును కూడా కాయ ఉందండి ఇక్కడ. ఇది విత్తనాన్ని వదిలేసాం కదా, దాని కింద ఇంకోటి ఉంది చిన్నదే. ఈ చిన్న కాయ కూడా కోసేసుకుందామండి. ఇదిగోనండి చూసారా దగ్గర కేజీ కాయలు వచ్చినాయండి. ఎంత చక్కగా ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయండి. ఈరోజు మాకు కూరకి సరిపోతాయండి. మొన్న కాయటమే కాకుండా ఇప్పుడు కూడా ఎంత బాగా వచ్చినాయి. చూసారండి ఎంత బాగా కాసినాయో. మరి మీరు కూడా తప్పకుండా మరి బీరపాదులు మీకు ప్లేస్ ఉంటే కనుక పెట్టుకోండి, టెర్రస్ మీద అయినా సరే పెట్టుకోండి. ఓకేనండి, మన ఇంట్లో కూరలు గడిచిపోతాయన్నమాట. సరే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటేనండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి.